ఆ నియోజకవర్గంలో నేతల పరిస్థితి అంతా బాగున్నట్లే ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తున్నారన్న భావన కలుగుతుంది. కనిపిస్తున్న దృశ్యానికి వాస్తవ పరిస్థితికి తేడా ఉంది. ఎందుకా తేడా? ఏదా నియోజకవర్గం? అక్కడి నాయకుల పరిస్థితి ఎలా ఉంది? ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. రాజకీయ పరిణామాలు అంచనా వేయడం అంత సులభం కాదు. నాయకులు ఎవరు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో, ఎప్పుడు ఎందుకు సైలెంట్ అవుతారో చెప్పడం కష్టం. కురుపాం నియోజకవర్గ టీడీపీ నాయకుల పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఒకప్పుడు ఏదో ఒక పదవుల్లో ఉన్న నాయకులు ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. రాజకీయాల్లో ప్రతి మౌనం వెనుక ఏదో రహస్యం ఉండనే ఉంటుంది. బహిరంగంగా అస్సలు విషయం తెలియకపోయినా తెర వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. కురుపాం నియోజకవర్గ టీడీపీ తాజా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరి కురుపాం నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో టీడీపీ జెండా ఎగరేసింది. సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన పాముల పుష్పశ్రీవాణిపై టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి గెలుపొందారు. శాసనసభ్యురాలిగానే కాకుండా ప్రభుత్వ విపుగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో వీరేష్ చంద్రదేవ్, దత్తి లక్ష్మణరావు, కోలక రంజిత్, డొంకాడ రామకృష్ణ వంటి సీనియర్ నేతలున్నారు. నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి వీరంతా పాల్గొంటూనే ఉంటారు. అయితే అందరూ కలిసి ఉన్నట్టు బయటకు కనిపించినా అంటీ ముట్టనట్టుగానే వ్యవహారం ఉందంటున్నారు. పార్టీ అధిష్టానం మాటకు తలొగ్గి పనిచేసినా వారికి ఎటువంటి పదవులు దక్కకపోవడం కూడా ఈ నైరాశ్యానికో కారణమంటున్నారు. సీనియర్ నేతలంతా ఎన్నికల ముందు బరిలో దిగేందుకు ఆశావహులుగా ఎవరి ప్రయత్నాల్లో వారు చేశారు. ఇక అనేక సమీకరణాల నడుమ జగదీశ్వరికి అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో మిగిలిన వారిలో అలకలు, అసహనాలు ఉంటాయనేది వాస్తవం. అయితే పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించింది. కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జగదీశ్వరి విజయానికి వీరేష్ చంద్రదేవ్ సహా నేతలంతా తమ వంతు సహకారం అందించారు. జగదీశ్వరి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి నాయకులంతా ఏదో ఒక కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికలలో జగదీశ్వరి విజయం కోసం పనిచేసి తమ వైపు పార్టీ అధిష్టానం కూడా చూస్తుందని సీనియర్ నాయకులు భావించారు. నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తారన్న మాట వినిపించినప్పుడల్లా తమకు కూడా ఏదో ఛాన్స్ దొరుకుతుందని భావించినా చివరకు నిరాశే మిగులుతూ వచ్చింది. నియోజకవర్గంలో నాయకులంతా గతంలో ఏదో ఒక పదవిలో పనిచేసిన వారే. ఇదిలా ఉంటే కురుపాం జమీందారీ వారసుడైన వీరేష్ చంద్రదేవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు విజయనగరం నియోజకవర్గ పరిశీలకుడిగా కూడా ఉన్నారు. కురుపాం నియోజకవర్గ కార్యక్రమాలతో పాటు విజయనగరంలో జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తున్నారు. ఇక దత్తి లక్ష్మణరావు కాంగ్రెస్ హయాంలో విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశారు. మరో నేత కోలక రంజిత్ ఏఎంసీ చైర్మన్ గా, తెలుగు యువత అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇక డొంకాడ రామకృష్ణ అరకు పార్లమెంటు నియోజకవర్గానికి అధికార ప్రతినిధిగా సేవలందించారు. అయితే సీనియర్లంతా అధిష్టానం తమకు ఏదైనా మంచి అవకాశం కల్పిస్తుందని ఎదురు చూస్తున్నారు. కూటమి అధికారంలో ఉన్నా అధికార పార్టీకి చెందినవారం అనిపించుకుంటున్నా తమకంటూ గుర్తింపు ఉండాలన్నది వారి ఆకాంక్ష. ఈ నేపథ్యంలో నేతలంతా కలిసికట్టుగానే ఉన్నట్టు కనిపిస్తున్నా తమ సేవలకు తగిన గుర్తింపు దక్కలేదనేది వారిలో నైరాశ్యానికి కారణంగా చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా వారిపై దృష్టి సారించి తగిన అవకాశం కల్పించాలని వారి అనుయాయులు కోరుకుంటున్నారు. మరి పార్టీ అధిష్టానం గుర్తించి వారికి పార్టీ పదవుల్లో నామినేటెడ్ పోస్టులో కల్పిస్తుందో లేదో చూడాలి.